ఎనీబడి, ఎవరైనా కూడా, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ ఇన్ టు క్రైస్ట్, నీవు క్రీస్తు నందు ఉన్నట్లయితే అతడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవైన. అంటే క్రొత్త సృష్టిలోకి వచ్చావు. నూతన సృష్టి, క్రొత్త సృష్టి. ఆ క్రొత్త సృష్టిలో రావాలంటే అతడు క్రొత్తగా జన్మించవలేను. క్రీస్తునందు రావాలంటే కొత్తగా జన్మించవలేను. అనగా అతడు దేవుని వాక్యము విని విశ్వాసముంచి మనస్సును హృదయాన్ని మార్చుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని హృదయంలోను మనస్సులో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము పాపములు కడిగివేయబట్టకు విధేయత చూపిన వాడు, అనగా రక్షణ పొందినవాడు, అనగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో బాప్తిసం పొందినవాడు, అతడు క్రీస్తునందు ఉన్నాడు. ఇది తాత్పర్యం. కాగా ఎవడైనా క్రీస్తు యందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, నూతన జన్మ, క్రొత్త జన్మ. క్రొత్తగా జన్మించిన శిశువు వలె ఎదుగుతాడు. ఆ ఎదిగే వానికి వాస్తవానికి అనేకమైన దీవెనలు ఉన్నాయి ఇన్ క్రైస్ట్. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనములో మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పి క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించను అన్నాడు. పాస్ట్ టెన్స్. ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు చేరినప్పుడు, ఎప్పుడైతే చేరేవో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నీకు పరలోక సంబంధమైన దీవెనలన్నీ ఉన్నాయి అంటున్నాడు. అది ఆ దీవెనలు కానీ ఈరోజు చెప్పబోయే దీవెనలు చాలా ఉన్నాయి. నేను అన్ని గురించి చెప్పడానికి సమయం సరిపోదు. ఈరోజు 7 పాయింట్లే మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్ క్రైస్ట్ 7 గొప్ప సత్యములు ఏమున్నాయో తెలుసుకోబోతున్నాము. అది కూడా సమయాన్ని జ్ఞాపకం చేసుకొని తెలియజేస్తుండగా మీరు శ్రద్ధగా వినవలేను. క్రీస్తు నందు ఉంటేనే ఇవి ఉంటాయి, క్రీస్తు బయట ఉంటే ఉండవు. అనగా లోకమందుంటే ఈ యొక్క దీవెనలు ఉండవన్నమాట. క్రీస్తు నందని బైబిల్ తేటగా వ్రాయబడినది. అయితే మనం వాక్యం చదివినాం. క్రీస్తు నందు ఉన్న ఏంటంటే ఆ యొక్క గొప్ప సత్యంలో ఒకటి మనం చదివినాం. ఏమిటి? కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి అయ్యాడు. పాతవి గతించిన, ఆ పాత జీవితము గతించిపోయింది. పాత జీవితం పాతి పెట్టబడింది. ఎక్కడ? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో రోమాపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాలలో ప్రాచీన స్వభావం పాతి పెట్టబడి నూతన స్వభావముతో కొత్తగా జన్మించిన శిష్యువు వలె ఎదుగుతున్నాడు. కాబట్టి ప్రాచీన స్వభావం పాప విషయంలో చచ్చిపోయాడు. కది క్రీస్తునందు ఉన్నవాడు పాప విషయంలో చచ్చిపోవాలి. చచ్చిపోయిన వాడిని ఎంత చంపినా కూడా ప్రయోజనం ఏముండదు. అక్కడ రోమాపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం అంటాడు, పాప విషయంలో చచ్చిపోయాడు. పాప విషయంలో చనిపోవాలన్నమాట. అప్పుడు దీవెనలు ఉన్నాయి. కోమలు ఉంటే కాదు, మళ్ళా బతుకుతాడు. కోమలు ఉంటే కదా మళ్ళా బతికే అవకాశం ఉంది. సో ఆ పాపాన్ని తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది భ్రమపడుతున్నారు. పాపాన్ని వేరులతో సహా తీసి బయటపడేయాలి. వేరులతో సహా పైన కొట్టేసామనుకో, మళ్ళీ ఆ మొద్దుకి మళ్ళీ పీలకలు వస్తాయి.
కోమలో మళ్ళీ బతినట్టు ఉంటుంది. అదనమాట. కాబట్టి మొట్టమొదటిగా 7 గొప్ప శక్తివంతమైన సత్యములలో ఒకటి ఏంటంటే, ఈ నూతన సంవత్సరములో నీవు క్రీస్తునందున్నావా లేవా ఒకటి తెలుసుకో. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే అప్పుడు నీవు నూతన సృష్టి. ఇది మొదటి సత్యం.